ఈరోజు భారతదేశంలో అతిపెద్ద సమస్య ఏమైందో చెప్పనా? కుల మతాలని రేపడం. యేసు ప్రభు బైబిల్లో చెప్పారు, ఆయన రక్షించడానికి కానీ, లేకపోతే ఆయన కాపాడటానికి కానీ, ఆయన స్వస్థపరచడానికి కానీ ఏ రోజు ఆయన మతాన్ని చూడలేదు, కులాన్ని చూడలేదు. వీళ్ళు పేదవాడు, వీడు ధనవంతుడు అని ఏ రోజు చూడలేదు. ఎందుకంటే ఆయన వచ్చింది దేనికి? రక్షణ కల్పించడానికి. ఆయన వచ్చింది దేనికి? మంచి సువార్తను చెప్పడానికి. ఆయన వచ్చింది దేనికి? తండ్రి ఏమైతే చెప్పాడో ఆ పరలోక రాజ్యాన్ని భూమి మీద కట్టడానికి వచ్చాడు. అందుకని మనకి పరలోక ప్రార్థన ఉంది, అయ్యా నీ రాజ్యం పరలోకంలో ఎలా ఉందో భూమి మీద అలా కట్టేలాగా కృపను దయచేయని మనకి వాక్యం ఉంది. ఈరోజు మనం నిజంగా కడుతున్నామా? భూమి మీద పరలోక రాజ్యమే కడుతున్నామా, లేకపోతే మన సొంత రాజ్యాలు కట్టుకుంటున్నామా? ఎలా ఉంటుంది ఆయన కట్టే రాజ్యం? ఈరోజు ఆయన కోసం కట్టే రాజ్యంలో హుందాలు, లేకపోతే హంగులు, ఇవన్నీ ఆర్భాటాలు ఉన్నాయా, లేకపోతే నిజంగా ఆయన వాక్యం ఉందా? ఈరోజు చర్చిలకి వెళ్ళాలంటే హంగు, ఇవన్నీ ఆర్భాటాలు ఉన్నాయి, కానీ నిజంగా వాక్యం అయితే నాకైతే కనపడట్లేదు. మీకు కనపడుతుందా వాక్యం? మీరు వెళ్ళే చోట మీరు రక్షించబడుతున్నారా? మీరు వెళ్ళే చోట ఆ వాక్యం మనం బలపరుస్తుందా? మీరు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు? మంచి మ్యూజిక్ అట్రాక్ట్ అవుతున్నారా? చర్చికి అట్రాక్ట్ అవుతున్నారా? లేదా దేనికి ఆకర్షణ పడుతున్నారు మీరు? లేకపోతే మంచి మంచి మాటలకు ఆకర్షపడుతున్నారా? లేకపోతే నిజంగా బైబిల్ ఉన్న దేవుని సువార్తకి ఆకర్షపడుతున్నారా? మీకు తెలుసా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది ఏమని? ఆయన 13 రోజులు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఎవరు తిండి కూడా తినలేదు. అంటే ఆయన వాక్యం వినేటప్పుడు. అందుకని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వాక్యంలో ఉంటుంది, మనిషి రొట్టె వల్లే కాదు ఆయన వాక్యం వల్ల కూడా బ్రతుకుతాడు. ఈరోజు మన వాక్యం మనం బ్రతికిస్తుందా? మన శారీరక ఆహారం కాదు, మన ఆత్మీయ ఆహారం మనం బలపడుతున్నామా? ఏదో చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, కూర్చున్నాం, ఏదో ఒక ఆచారంగా చేస్తున్నాం. ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే ఈరోజు సంఘాలకి మనం వెళ్తున్నప్పుడు మనం బలపడకపోతే, మనం బలంగా లేకపోతే కాదు, మనం చూడటానికి బలంగా అందంగా కాదు, మన ఆత్మలో బలం అందం ఉండాలి. ఈరోజు అలా ఉందా? మీ సంఘాలు మిమ్మల్ని బలపరుస్తుంటే నిజంగా మీ సంఘానికి మీరు వెళ్తున్నారు. లేదు, మంచిగా పాస్టర్ గారు బాగున్నారు, పాస్టర్ అమ్మ గారు బాగున్నారు, లేకపోతే చర్చిలో అమ్మాయిలు బాగున్నారు, అబ్బాయిలు బాగున్నారు, ఇలా ఉన్నారని చెప్పేసి మీరు నిజంగా చర్చికి వెళ్తున్నారంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అవన్నీ ఒకరోజు వెళ్తాయి, వస్తాయి, కానీ యేసుప్రభు వాక్యం మాత్రం నిత్యం ఉంటుంది. ఆయన వచ్చింది 12 మంది శిష్యులను తీసుకొని వాక్యాన్ని ప్రచురించడానికి, ఈ ప్రపంచం అంతా వాక్యాన్ని చాటి చెప్పడానికి. అంతేగాని ఆయన వచ్చి నేను వచ్చాను కదా, కూర్చున్నాను, నేను చెప్పి వెళ్ళిపోతాను, మళ్ళీ నేను వెళ్ళిపోతే నా స్థానం ఎవరైనా తీసుకుంటే మళ్ళీ నా పేరు మర్చిపోతారు అని ఈ రోజు అనుకోలేదు. ఆయన 12 మంది శిష్యులు ఏమని చెప్పినా, మీరు నాకన్నా ఇంకా గొప్ప కార్యాలు చేస్తారన్నారు. ఈరోజు పాస్టర్లుగా ఉండే ప్రతి ఒక్కళ్ళు మీరు లెగిస్తే మీ పిల్లలు లెగిస్తే అంటున్నారు, కానీ ఏ రోజైనా కానీ నిజంగా మీరు కాకుండా నిజంగా సంఘానికి ఇది నేను వెళ్ళిపోయిన నడిపించే నాయకుడు దేవుడు చెప్పినవాడు ఇతను, ఒక మోషేకి అహరోను లాగా, యేసు ప్రభుకి 12 మంది శిష్యులాగా ఈరోజు మన చర్చిలో ఎవరున్నారు? ఇది పొలిటికల్ పార్టీ కాదు కదా, తరతరాలు మన కుటుంబమే కూర్చోడానికి. ఏంటి నేను పాస్టర్ని, నన్ను దేవుడు పిలిచాడు, నా పిల్లల్ని దేవుడు పిలిచాడా లేదా? ఒకసారి చూడండి, ఏలి కుమారులు ఉన్నారా లేకపోతే దేవుని కుమారులు ఉన్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి వెళ్ళే మీ సంఘాలకి.